హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎలాంటి సాస్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక గిన్నెను పెట్టుకొని అందులో 4 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని నీళ్ళని బాగా కాగనివ్వాలి. అలా నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, రైస్ అలా ఉడికాక ఒక స్టెయినర్లో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పును వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2 పచ్చిమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న బీన్స్ని 1 కప్పు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని 1 కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ ముక్కలకి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ముక్కలు అలా బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో ముక్కల్లో సాల్ట్ వేసున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కనుక మనం ఫ్రైడ్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.